అస్మద్గురుభ్యో నమః. మహాభారతంలోని మరి యొక్క పాత్ర ద్రౌపది. ద్రౌపది స్త్రీలని గౌరవించడం, మహిళలను ఎంతో గౌరవించాలని, వారి కోసం వారి కోపం, అవమానం, శాపం రాజ్యాలని నాశనం చేస్తాయని మహాభారతంలోని ద్రౌపది పాత్ర చెబుతుంది. మహిళలను ఎంతో గౌరవించాలని, వారి కోపము, అవమానము, శాపము రాజ్యాలను నాశనం చేస్తాయనే విషయము మహాభారతంలోని ద్రౌపది పాత్ర చెబుతుంది. ఆమెకు జరిగిన అవమానం కౌరవ సామ్రాజ్యం మట్టి పాలయ్యేలా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం. ఎత్ర నారీ అస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని పెద్దలు అన్నారు కదా. స్త్రీలు గౌరవింపబడిన చోట దేవతలు ఆనందిస్తారు అని వేద వాక్యం. స్త్రీలను ఇతరుల ముందు అవమానించడము, వారి చేత కన్నీరు పెట్టించడం ఎదుటి వారికే ప్రమాదకరము. కాబట్టి పరాయి స్త్రీల పట్ల గౌరవభావంతో వ్యవహరించాలి అని మహాభారత కథ తెలియజేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మహాభారతంలో ప్రతి పాత్ర ఒక్కో జీవిత పాఠాన్ని మనకు నేర్పుతుంది. మహాభారతాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా విజయుడై తీరుతాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో తత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతిర్ మతిర్మమ. ఎక్కడ శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు లాంటి ధర్మబుద్ధి కలవారు నివసిస్తారో ఆ ప్రదేశంలో తప్పక సుఖశాంతులు, విజయ పరంపర ఉంటుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సన్మంగళాని సంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయ సంస్కృతి వైభవము, మహాభారతము, రామాయణాల ఇతిహాసాలు పఠనము మానవ నాగరికత అభివృద్ధికి పరాకాష్ట అని భావిస్తూ సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.